హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఫస్ట్ చెప్తున్నానండి, ఈ వీడియోలో అంటే మీరు తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు కదా, నా వ్యాపారానికి తిరుమల సేవ కలిసి వచ్చిందా అంటే కలిసి వచ్చిందనే చెప్తాను. కలిసి వచ్చింది కాబట్టే నేను సేవకు అప్లై చేసుకున్నాను. దేవుడు నాకు ఆ టైం ఇచ్చాడు, వచ్చాను, చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇది 5th డే రోజు నేను అలిపిరి దగ్గరికి వెళ్ళి, అంటే కొండ మీద నుంచి కిందికి వెళ్ళి అలిపిరి నుంచి మళ్ళీ పైకి వచ్చిన వీడియో బిట్ అండి ఇది. ఇందులో ఇంతకు మించి ఇంకా వేరే ఏమీ ఉండదు. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా. నెక్స్ట్, ఈ వీడియోలో నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. లైక్ ఇప్పుడు నా బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది. నేను యాజ్ ఎ ఉమెన్గా అందరిలాగానే ఇంట్లో ఉంటూ ఎర్లీ మార్నింగ్ లేస్తూ 11 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఫీల్డ్ అండి నాది. బట్ నేను ఒక రియలైజ్ అయ్యాను, ఎంతసేపు ఎర్లీ మార్నింగ్ లేవటము, రెడీ అవ్వడము, పిల్లల్ని స్కూల్ పంపించడము, బాక్సులు పెట్టడము, ఇంట్లో చూసుకోవడము, ఇదే రొటీన్ అయిపోతుంది. అక్కడ ఒకవేళ టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. టీచింగ్ ఫీల్డ్లో ఎవరైనా అట్లీస్ట్ ఒక హాఫ్ మినిట్ లేట్ అయినా కానీ మనకు లేట్లతోటి సగం జీవితం అక్కడే అయిపోతుందండి. అంటే సగం శాలరీ అక్కడే పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకా నాకు వద్దు అనుకొని నేను రియలైజ్ అయ్యి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను మా హస్బెండ్ సపోర్ట్ తోటి చదువుకున్నాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యారీడ్, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ బీఎడ్ కంప్లీట్ అయిపోయింది, పీజీ కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే విత్ మై హస్బెండ్ సపోర్ట్తో నేను కంప్లీట్ చేశాను. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మా అమ్మ వాళ్ళ దగ్గర మా పిల్లల్ని పెట్టేసి నేను ఎగ్జామ్స్ రాసేదాన్ని. సో ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో జరిగేదే. కానీ చదివినందుకు ఏదో ఒకటి డిపెండెన్సీ లేకుండా నాకంటూ నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనేది నా ఎప్పటి నుంచో నాకు ఆలోచన. ఇప్పుడు హస్బెండ్స్ ఎవరి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు, వైఫ్లు ఎంతసేపు 24/7 ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. సో అందుకు నేను ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు, నాకంటూ ఇండిపెండెంట్గా ఉండాలి, కొంచెమన్నా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి అనేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఏం చేశానంటే, టీచింగ్ ఫీల్డ్ వదిలేసి పూర్తిగా క్లోజ్, అంటే ఇంకా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళకుండా నేనేం చేశానంటే నాకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఈ బిజినెస్ అంటే నేను ఓన్గా స్టార్ట్ చేసుకున్నానండి. ఇది చెయ్యాలంటే అది చెయ్యడం చేయకపోవడం మీ ఇష్టం అండి. దాన్ని నేను ఇప్పుడు మళ్ళీ మీకు కొత్త కొత్త క్వశ్చన్లు వస్తాయి ఈ వీడియో చూసిన తర్వాత, ఏంటి ఎలాగా అనేసి. అవన్నీ ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్టర్డే వీడియోస్కి అయితే మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి. సో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. వాళ్ళకి మళ్ళీ సేవ అనేది వాళ్ళకి కలిగించాలని నేను కోరుకుంటున్నాను దేవుడిని. ఖచ్చితంగా దేవుడి కృప ఉంటే ప్రతిదీ మనకు పాజిటివ్ వైబ్ లాగానే ఉంటుంది. సో ఎస్టర్డే చెప్పాను కదా, తిరుమల సేవలో కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఒక ఆవిడ ఏమడిగారంటే, మేడం నేను తిరుమల సేవ కంప్లీట్ అయిపోయింది, బట్ మా వాళ్ళు వస్తున్నారు, నా 7th డే అయిపోయింది, నేను రూమ్ వెకేట్ చేయాలి, అంటే సేవా సదన్లో రూమ్ వెకేట్ చేయాలి, బట్ మా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక 1 డే ఉండాలనుకుంటున్నాను. సో హౌ, ఎలా ఉండొచ్చా అని అడుగుతున్నారు. 1 డే అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారండి. అలా అని చెప్పి మీరు 4 to 5 days ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే మనలాగానే సేవకు వచ్చే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకు అకామిడేషన్ కావాలి కాబట్టి మనం 1 or 2 days అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్మోస్ట్ ఐడీస్ చెక్ చేస్తారండి. మనది ఒకవేళ అక్కడ డేట్ అయిపోయింది అని అంటే మనం వెళ్ళిపోవడమే. ఇన్ కేస్ ఏదైనా ఎక్స్క్యూజ్ కావాలి అనుకుంటే అందరినీ వెళ్ళి అడగకండి, నేను ఉండాలనుకుంటున్నా, వెళ్ళాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అని ఎవరిని అడగకండి. మీది మీరు కామ్గా ఏం చేయాలో అది చేసేయండి అంతే. అక్కడ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంది. సో ఎవరిని ఏం అడిగినా కానీ ఏం సమాధానం ఇస్తారో అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు. నేను స్టార్టింగ్లో ఎల్లో కలర్ స్కార్ఫ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో అనుకున్నాను. దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు కూడా మనలాగానే సేవకు వచ్చిన వాళ్ళే, కాకపోతే వాళ్ళు సో అక్కడ ఎల్లో స్కార్ఫ్ వేసుకొని ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు మనకంటే కొంచెం అథారిటీ ఎక్కువ. ఎలా అంటే వాళ్ళు 3 months, కొంతమంది 15 days, కొంతమంది 20 days ఉండి సేవ చేసుకుంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఊరికే వెళ్ళి వాళ్ళని సతాయించకండి. వాళ్ళకు ఏమీ తెలియదు, మనకు ఏమీ తెలియదు. సో ఎవరు కూడా ఏది గడబడ అనడం కానీ సడన్ డిసిజన్ తీసుకోవడం, లైక్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది చెప్పాను కదా,
1 ఆర్ 2 డేస్ ఎక్స్టెన్షన్‌తో ఉండాల్సొస్తది. అలాంటి వాళ్ళు ప్రతిసారి వెళ్ళి వాళ్ళని ఏం అనకండి. ఎందుకంటే మేము ఉంటాం, చేస్తామని. అలా అడిగి మరీ మనం పాయింట్ ఔట్ అవుతున్నాం అక్కడ. సో, కామ్‌గా మీ పనేదో మీరు చేసుకోండి, వెళ్ళిపోండి. ఉండాలి అంటే ఒక 2 డేస్ ఉండండి, సైలెంట్‌గా ఉండండి. వెళ్ళేటప్పుడు అయ్యో! ఉండిపోయామండి అని చెప్పండి. అంతేగాని ముందే పోయి నేను ఉంటాను 2 డేస్, 1 డే ఎక్స్‌క్యూజ్ చేయండి అంటే మనల్ని ఇంకా వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని, గుర్తుపెట్టుకొని మరి సేవా సదనంలో మైక్‌లో చెప్తుంటారు. సో, అలాంటి మాత్రం చేయకండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇంకొకటి ఎస్టర్డే అనంత్ అల్వార్ గురించి కొంతమంది అడిగారు కదా. అనంత్ అల్వారు వెంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు అంట. సో, అతనికి తులసి మాలలు సమర్పించడం కోసము అనంత్ అల్వార్ గారు తన ప్రదేశంలోనే, ఆవాసంలోనే బావిని తవ్వడం స్టార్ట్ చేశాడంట. ఆ బావిని తవ్వేటప్పుడు తన భార్యామణి గర్భిణి అయినా సరే మట్టిని ఎత్తిపోస్తుంటే వెంకటేశ్వర స్వామి చూడలేక ఒక బాలుడి రూపంలో అతని దగ్గరికి వచ్చి ఆ మట్టిని మొత్తం తీసి పక్కన వేస్తుంటే అనంత్ తల్వార్కి డౌట్ వచ్చిందంట. ఏంటి నేను ఇంత ఫాస్ట్‌గా భూమిలో ఉండి బావి తవ్వుతున్నాను. నా భార్య గర్భవతి కదా! ఎలా మట్టి ఎత్తుతుంది అనేసి సడన్‌గా చూసేసరికి ఆ బాలుడు ఉంటాడంట. అప్పుడు అనంత్ తల్వార్ గారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని తీసి కొట్టేసరికి ఆ బాలుడికి గదమ దగ్గర, చిన్ను దగ్గర తగులుతది. ఆ తగిలినప్పుడు బ్లడ్ వస్తుంటే పచ్చకర్పూరం పెడతాడంట అనంత్ తల్వారు. సో, అప్పుడు రియలైజ్ అవుతాడంట. సో, నా దగ్గరికి వచ్చింది వెంకటేశ్వర స్వామినా నేను గుర్తించలేకపోయానా అనేసి. సో, ఇప్పటికీ గూడా అనంత్ అల్వార్ గారి వంశస్థులు 26వ వంశస్థుడు అక్కడ ఉన్నారండి. అక్కడ ఆవాసంలో ఉంటాడు. అతనికి ఏంటి అంటే అతను చెయ్యి తాకనిదే మార్నింగ్ అని, ఈవినింగ్ సహస్ర దీపాలంకరణ జరుగుతుంటే మాడవీధులలో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. ప్రతిరోజు గూడా వాళ్ళ చెయ్యి తాకనిదే అక్కడ తులసి అనేది సమర్పించడం జరగదు అంట. వాళ్ళు చెప్తుంటే నాకు తెలుస్తుంది. కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడండి అతను. ఇక్కడొచ్చేసి మీకు గరుడకొండ కనిపిస్తది. చూడండి కనిపిస్తుందా లేదా అనేసి ఒక్కసారి చూసుకోండి. నేను కావాలనే వీడియో షూట్ చేశాను. ఇంకా నా బిజినెస్‌కొచ్చేసరికి నాది కాటన్ విక్స్ బిజినెస్ అండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు కొంచెం నేను ఫినాన్షియల్‌గా ఎలా వెళ్ళాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాంటి క్లాసెస్ కూడా నా దాంట్లో జరుగుతుంటాయి. సో, నా వీడియోస్‌లో ఉమెన్స్ కోసం మంచి కంటెంట్ అయితే ఉందండి. ఎందుకంటే నేను రియలైజ్ అయ్యి నేను పర్సనల్‌గా స్టార్ట్ చేసుకున్న బిజినెస్ అండి ఇది. నాట్ ఓన్లీ కాటన్ విక్స్ బిజినెస్, ఉమెన్స్‌కి సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ మోటివేషన్ ఇలాంటి క్లాసెస్ కూడా రన్ అవుతాయి. నేను ఇంకా ఇంటర్నేషనల్ కోచ్ తోటి కొలాబరేషన్ అయ్యి సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్‌కి హెడ్‌గా ఉన్నాను. సో, ఇవి నా బిజినెస్‌లండి. సో, నేనేదో ఫాలోవర్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, వ్యూస్ కోసమో, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం కోసం అయితే కాదు. ఐఎమ్ ఫినాన్షియల్లీ ఐఎమ్ ఫిట్. అలా అని చెప్పి ఓ రిచ్ కాదండి. జస్ట్ ఉన్నదా అంటే ఉన్నంతలో దేవుడిచ్చిన దాంట్లో ఉన్నాను. సో, లేడీస్‌కి ఎవరు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ గ్యాప్ ఉంది అంటే బాధపడొద్దు. మనం ఏదో ఒకటి సాధిస్తాము అన్న సంకల్పం మన మైండ్‌లో ఉంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. అంతేగాని ఇంట్లో ఉండి ఏడ్చుకుంటూ నేను ఎప్పటికీ ఏం సాధించలేను, నేను ఎప్పుడు ఇంతే, నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడు, మా అత్తమామ ఇలా అంటారు, మా అమ్మ నాన్న సపోర్ట్ చేయరు, ఇలాంటివి వద్దు అండి. ఖచ్చితంగా మనకి ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ టాలెంట్‌ని మనం ఎలా యూజ్ చేయాలనేది మనకు అర్థం కాదు. సో, అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళైనా సరే, ఇంకేదైనా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మీకు మీరుగా ఒక కొంచెం టైం కేటాయించి ఆలోచిస్తే ఎవరు ఏం చేస్తారు, ఎలా ముందుకెళ్ళాలి, లైఫ్‌లో ఎలా సాధించాలి, మనకంటూ మనం సెల్ఫ్ అంటే డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలనే ప్రతీదీ మనం నేర్చుకుంటామండి. సో, అలాంటి మోటివేషన్ ద్వారానే నేను ఈ స్థాయి. సో, ఇంత కష్టపడి ముందుకొచ్చానండి. ఇంకొంచెం సపోర్ట్ కావాలి. యాజ్ ఎ వుమెన్‌గా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. నేను ఇంతగా అడుగుతున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి. నా కంటెంట్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేనేంటంటే ఇంకొంతమంది లేడీస్‌కి రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశము. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేనైతే క్లారిఫై చేస్తాను. మీ అందరికీ సపోర్ట్ అయితే ఇస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్.